హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రవ్లీ టాక్స్. అయితే ఈరోజు సడన్గా ఏదో నాకు మంచి కారం తినాలనిపించింది. అయితే మా నాన్నమ్మ చేసిన వెల్లుల్లి కారం గుర్తొచ్చిందనమాట. సో మా నాన్నమ్మ మిక్సీకి వేసేది కాదు, రోట్లో దంచేది కాదు, ఓన్లీ చేత్తోనే ఆ వెల్లుల్లిని అండ్ అలాగే ఎండుమిరపకాయలని చేత్తోనే బాగా నలిపి దానిలో కొంచెం వాటర్ వేసి సాల్ట్ వేసి తినేదనమాట. పెరుగన్నంలోకి కానీ, సద్దన్నం అంటారు, సద్దన్నంలోకి కానీ, వేడి వేడి అన్నంలోకి. సో నాకెందుకో అది గుర్తొచ్చింది, తినాలనిపిస్తుంది కూడా. సో ఒకసారి ట్రై చేద్దాం అనుకుంటున్నాను, మీరు కూడా చూసేయండి. గైస్, ఫస్ట్ అయితే ఒక బాండి పెట్టేశాను. దానిలో కొంచెం జీలకర్ర బాగా కొంచెం వేగిన తర్వాత వెల్లుల్లి, ఇది కొంచెం బాగా బ్రౌన్గా వేగాలి. వెల్లుల్లి కొంచెం వేగిన తర్వాత ఎండుమిరపకాయలు కూడా బాగా రోస్ట్ అయ్యేలా చూసుకోవాలి. గైస్, నా దగ్గర అయితే ఒక చిన్న రోల్ ఉంది, సో దానిలో నేను వేసేసాను. నెక్స్ట్ వచ్చేసి ఒక కొంచెం సాల్ట్. రాళ్ళుప్పు ఉంటే ఇంకా టేస్ట్ ఉండిద్దంట, బట్ మన దగ్గర లేదు, సో సాల్ట్ వేసేసాను. నెక్స్ట్ వచ్చేసి దీన్ని బాగా దంచేయడం. గైస్, ఇదైతే ఇలా అయింది, మంచిగా దంచేసుకున్నాం. కొంచెం వాటర్ వేసుకొని, ఇంకా మీకు కావాలంటే చింతపండు కూడా వేసుకోవచ్చు, ఒక వారం వరకు ఉంటుంది. సో ఇది కప్లోకి తీసేసుకుందాం. గైస్, వేడి వేడి అన్నంలోకి వేసుకొని తింటుంటే సూపర్ ఉందంతే. అలా కలుపుకొని కొంచెం నెయ్యి వేసుకోండి, దగ్గర లేదు కాబట్టి వేసుకోలేదు. సో సూపర్ సూపర్ అంతా. మీరు కూడా ట్రై చేయండి, బట్ మిక్సీలో కొంటే రోల్లోనే టేస్ట్ బాగుంది. బాయ్ గైస్, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.